హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డాటర్ అండ్ మీ. ఈరోజు ఆకుకూర పప్పు చేద్దామండి. ఆకుకూర పప్పుకు కావాల్సినవి కందిపప్పు, ఎర్రపప్పు రెండు కాసేపు నానబెట్టి కడిగి అక్కడ పెట్టాను. ఆ తర్వాత తెల్ల బచ్చలి, సిరికూరాకు అంటారు కదండి, అది ఆ రెండు కలిపి చేద్దామని. తర్వాత దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, టమాటో, రుచికి కావాల్సినంత చింతపండు, సాల్ట్ ఇవన్నీ వేసి ఆకుకూర పప్పు తయారు చేద్దాం. ఇదండి పప్పు, బచ్చలాకు, సిరికూరాకు అంతా ఇలా ఉడబెట్టి వెనుపుకున్నాం కదా, దానికి కావాల్సినటువన్నీ వేసి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి పైన చిన్న పాత్ర పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ దాంట్లోకి వేద్దామండి. అది లోరగా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాము. ఇలా కాసేపు వేగనిద్దాము. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేద్దామండి, రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు, బచ్చలాకు పప్పు వేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాకు, సిరికూరాకు పప్పు రెడీ. రైస్ బాగుంటుంది. అదిగో రైస్ రెడీ. ఓకే, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. బచ్చలాకు పప్పు, బచ్చలాకు సిరికూరాకు పప్పు, రైస్, వీటికి నంచుకోవడానికి సైడ్ డిష్ వడియాలు. ఓకే అండి, ఛానల్ నచ్చితే, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్.